ఊటీ నుంచి కూనూరు వెళ్ళాలి అనుకున్నాము. బట్ ఇక్కడ వర్షం ఫుల్ పడుతుంది అండ్ పిల్లలు సఫర్ అవుతారు అని చెప్పి మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. నిన్న వచ్చామన్నమాట ఇక్కడికి. మేము నిన్న ఈవినింగ్ 4 o'clock అలా రీచ్ అయ్యాము. ఇంకా హోటల్స్ వెతుక్కొని ఒక హోటల్ గేలార్డ్ అనేది బస్ స్టాండ్ కి నియర్ బై ఉంది. అక్కడ స్టే చేసామన్నమాట నైట్. సో పిల్లలు సఫర్ అవుతున్నారు చలికి అన్నట్టుగా మేము మళ్ళీ ఇక్కడ మెయిన్ కొన్ని ప్లేసెస్ నిన్న మేము వచ్చేటప్పుడే షూటింగ్ స్పాట్ అన్నట్టుగా ఒక మెయిన్ లొకేషన్ చూసాము. ఇంకా అక్కడ అదొకటి చూసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మైసూర్ రిటర్న్ అవుతున్నాము. సో మైసూర్ రిటర్న్ అయ్యే దారిలోనే మాకు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఒక 2-3 నిన్న కనిపించాయి. బట్ మేము వెళ్ళలేదు. ఇప్పుడు మేము అవి విజిట్ చేసి ఇంకా డైరెక్ట్ మైసూర్ వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాము. సో రిటర్న్ మైసూర్ కూడా ఆల్రెడీ మేము రిటర్న్ అయిపోయాము. చూస్తూ ఉండండి ఈ రోజంతా ఏం జరుగుతూ ఉంటుందో. డే 3 అయితే వేడి వేడి కాఫీతో స్టార్ట్ చేసాము. ఆ వెదర్ కి వేడి వేడి కాఫీ తాగుతుంటే చాలా బాగా అనిపించింది. ఇది మేము స్టే చేసిన రిసార్ట్ ఊటీలో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని రిసార్ట్స్ అయితే నేను చూసి పెట్టాను. అక్కడికి వెళ్ళాక ఒకసారి చెక్ చేసుకుని ఏది నచ్చితే అక్కడ స్టే చేస్తాము అని. ఇదైతే నేను అనుకున్న రిసార్ట్ అయితే కాదు. మేమైతే ఊటీకి రీచ్ అవ్వడానికే కొంచెం లేట్ అయింది. ఇంకా అక్కడ తిని షాపింగ్ చేసేసరికి ఇంకా నైట్ అయిపోయింది. సో అక్కడ నియర్ బై ఉన్న రిసార్ట్లో అయితే స్టే చేసాము. సో ఇదే మేమున్న హోటల్ గేలార్డ్. దిస్ ఈస్ ది రిసెప్షన్. నా వెనకాల వ్యూ చూస్తారా మీరు? చూపిస్తాను, ఆగండి. పద మమ్మీ, ఆగనా. మేము తీసుకున్న హోటల్కి ఆపోజిట్లోనే టాయ్ ట్రైన్ స్టేషన్ ఉంది. చూడండి. సో దిస్ ఈస్ ద టాయ్ ట్రైన్ స్టేషన్ అండ్ వ్యూ చూడండి వెనకాల. మేము తీసుకున్న హోటల్ ఉంది కదా, అది హోటల్ గేలార్డ్ బస్ స్టాండ్కి చాలా నియర్ బై ఉంది. దానికి దగ్గరలోనే మా హోటల్కి ఆపోజిట్ వ్యూవే ఇంత బాగుందనమాట. అక్కడ ఊటీ టాయ్ ట్రైన్ స్టేషన్ ఉంది, ఊటీ టు కూనూరు వెళ్ళేది. నేను ఊటీలో విజిట్ చేయాలి, ఊటీలో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ వచ్చేసి టాయ్ ట్రైన్ అనమాట. నాకు చాలా ఇష్టం, కానీ టాయ్ ట్రైన్ ఎక్కలేకపోయాము. అది ఎందుకు అన్నది ఇప్పుడు చెప్తాను వినండి. యాక్చువల్గా నిన్న మేము డే 2 వచ్చేటప్పుడే మీరు వ్లాగ్ చూసింటే చాలా వెదర్ అసలు కోఆపరేట్ చేయలేదు కదా. ఫుల్ వర్షం పడింది, చాలా చలి పెట్టింది. టెంపరేచర్ కూడా 8-7 degrees దగ్గరకు వచ్చేసింది. వెళ్ళేటప్పుడు అయితే అసలు దారి కూడా కనిపించలేదు. ఇంకా ఆ వ్యూ కానీ అదంతా చూసాక నాకు కొంచెం భయం వేసింది. ఇంకా నా భయం చూసి మా చెల్లికి కూడా భయం వేసింది. తర్వాత నాకు భయం పోయింది అనుకోండి, కానీ మా చెల్లికి ఇంకా ఆ భయం ఎక్కువైపోయింది. ఇంకా అది కాకుండా తనకు డస్ట్ ఎలర్జీ ఉంటుంది. డస్ట్ కి ఎక్స్పోజ్ అయినా, ఈ కూల్ వెదర్ కి ఎక్స్పోజ్ అయినా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా టెంపరేచర్ కూడా అంత తక్కువ అయిపోయేసరికి తనకు కొంచెం ప్రాబ్లం గానే అయ్యింది. దాంతో పాటు తనకు భయం కూడా వేసింది. కాబట్టి అక్కడ వద్దు వెళ్ళిపోదాం అన్నట్టుగా అంటే మా డాడీ ఇంకా స్టార్ట్ అయిపోయారు. మెయిన్ థింగ్ మేము వెళ్ళిన సీజన్ కూడా కరెక్ట్ కాదులేండి, వర్షాకాలంలో వెళ్ళాము. సో ఇంకా మా డాడీ ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో అలా వద్దాము అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఉన్న కొన్ని యాక్చువల్గా ఊటీ టు మైసూర్ వెళ్ళే దారిలోనే మాకు కొన్ని కనిపించాయి. సో అవి చూద్దాంలే అన్నట్టుగానే ఇంకా స్టార్ట్ అయిపోయాము. కానీ అప్పుడు కొంచెం బాధపడ్డాం, కానీ ఊటీకి వచ్చి కూడా ఊటీలో ఏమీ చూడలేదు అని. కానీ మేము స్టార్ట్ అయ్యాకైతే మేమైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. డే 3 మీరు వ్లాగ్ మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డే 3 ఇంత బాగుంటుందని. మేము వెళ్ళే దారిలోనే పైన్ ఫారెస్ట్ వచ్చింది. యాక్చువల్గా మేము నిన్న మైసూర్ టు ఊటీ వెళ్ళేటప్పుడే చూసామన్నమాట, అక్కడికి వెళ్ళాలి రేపు అన్నట్టుగా. ఇంకా ఈరోజు ఎలానో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ పైన్ ఫారెస్ట్కి వచ్చాము. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈచ్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్ అండ్ కెమెరాకి సపరేట్గా మళ్ళీ 30 రూపీస్. ఇక్కడ నేను మా తమ్ముడు ఫొటోస్ దిగుతుంటే మా డాడీ ఒక్కరే నా కెమెరా పట్టుకొని కిందికి వెళ్ళిపోతున్నారు లేక్ దగ్గరికి. మంచి వ్యూ ఉంది ఇక్కడ, అంతేకాదు ఇక్కడ మంచి లేక్ ఉందండి కింద. మంచి లేక్ ఉంది, అదే లేక్. ఆ లేక్ కింద చూడడానికి వెళ్తున్నాం. ఇది పైన అప్. దిస్ ఈస్ ద లేక్. మా డాడీ వ్లాగింగ్ చూసారా? నేను మరి ఇదంతా మిస్ అవుతానేమో అన్నట్టుగా, నేను వీడియో తీయడం మిస్ అవుతాను అన్నట్టుగా డాడీ దగ్గరే కెమెరా ఉంటే డాడీనే షూట్ చేస్తున్నారు నా కోసం అని. ఎంత క్యూట్గా ఉంది కదా. చూసారా, హార్సెస్
లేక్ చూసారా లేక్. మా డాడీకి ఇలా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని, వ్లాగింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఏదైనా కానీ వీడియోస్ తీసి ఒక మెమొరీలా పెట్టుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. మా డాడీ ప్యాషనే నాకు పడింది అనుకుంటా. ఇంకా ఈ ప్లేస్ విషయానికి వస్తే ప్లేస్ అయితే అమేజింగ్గా ఉంది. పైన వచ్చేసి పైన్ ఫారెస్ట్ ఉన్నింది, దాని నుంచి కిందికి రాగానే ఈ విధంగా లేక్ ఉంది. అండ్ ఇక్కడ హార్సెస్ చాలా ఉన్నాయి, హార్స్ రైడింగ్స్ కూడా జరుగుతున్నాయి. కాకపోతే నాకు అది కొంచెం భయం వేసి నేను చేయలేకపోయాను. మా మమ్మీ చెల్లి పిల్లలైతే కొంచెం వరకు వచ్చేసి ఇంకా తర్వాత కార్లో వెళ్ళి కూర్చున్నారు. ఎందుకంటే ఇది కొంచెం కిందికి ఉండి తర్వాత మరి పైనకి ఎక్కాలి కదా, సో ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. మెయిన్ థింగ్ ఇక్కడ మంకీస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ మంకీస్ ఏమైనా సైలెంట్ ఉంటాయో చెప్పండి. ఇంకా కోతులు వేషాలు వేయకపోతే ఎలా, ఊరికి అందరినీ పట్టుకుని లాగుతున్నాయి. పిల్లలు ఉన్నారు ఎందుకు ప్రాబ్లం అన్నట్టుగా ఇంకా వాళ్ళు వెళ్ళి కార్లో కూర్చున్నారు. ఇక్కడ మా డాడీ ఫోటో పోజెస్ చూడండి ఎంత బాగా ఇస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే మా డాడీ కంప్లీట్గా ఇలా బ్లాగింగ్ చేయడం కానీ రాగా పెట్టారనుకోండి, మా డాడీ మాటలు చాలా బాగా నవ్వుకుంటారు మీరు. ఇంకా పైన్ ఫారెస్ట్ దగ్గర మేము కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకెలాగో వెళ్ళేటప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్ మిస్ చేసాం కదా, అవన్నీ కవర్ చేసేసాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంది అని చెప్పేసి నేను మా డాడీ వచ్చి ఫస్ట్ పిక్చర్స్ తీసుకుంటున్నాము. మా మమ్మీకి మా చెల్లికి మా తమ్ముడికి అంత పిక్చర్స్ కానీ వీటి మీద వీడియోస్ కానీ వీటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు మా డాడీకి చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్గా మా డాడీకి చాలా ఇంట్రెస్ట్, అదే నాకు సేమ్ వచ్చిందనమాట. ఈ మెమొరీస్ అన్ని లేకపోతే ఎలా చెప్పండి. ఇంకా మేము అక్కడ వ్యూ పాయింట్ దగ్గర పిక్చర్స్ తీసుకున్నాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇంత మంచి వ్యూ కనిపించింది, ఇంకెక్కడ ఆగకపోతే ఎలా చెప్పండి. వెళ్ళే దారిలో ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటే అక్కడ స్టాప్ అయ్యాము. చూడండి ఎంత బాగుందో అసలు. మేము వెళ్ళే రోజే వెదర్ ఇంత బాగా కోఆపరేట్ చేస్తుంటే ఎంత బాగుండేది చెప్పండి. ఇంకా ఒక 2 days అక్కడే ఉండి కూనూరు కూడా చూసొచ్చే వాళ్ళమేమో అనిపించింది. నేను కొన్నిసార్లు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూనూరుకి సంబంధించి కొన్ని రీల్స్ అలాంటివన్నీ చూశాను వీడియోస్. దానివల్ల నాకు కూనూరు మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం విజిట్. వెళ్ళేటప్పుడు వ్యూస్ ఇంత బాగా కనిపించలేదు, కానీ వచ్చేటప్పుడైతే చాలా బాగా క్లియర్గా కనిపించింది అనమాట. అండ్ ఈ కూల్ బ్రీజ్ వస్తుంటే ఎంత బాగుందో తెలుసా అసలు. అండ్ మేము వెళ్తున్న దారిలో అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా మాకు కనిపించాయి, చూసేసేయండి. ఈ స్పాట్ చూసారా, డే 2 వ్లాగ్లో అంటే లాస్ట్ వ్లాగ్ నేను పోస్ట్ చేశాను కదా, అందులో కరెక్ట్ ఈ స్పాట్ దగ్గర ఈ వ్యూ చాలా బాగా వచ్చింది. అసలు ఫుల్ ఆఫ్ రెయిన్ తో కవర్ అయిపోయినాయి ఈ పైన్ ట్రీస్ అన్ని. కంప్లీట్ రెయిన్ ఫాగ్ తో అసలు ఆ ట్రీస్ అవే అంతా మొత్తం కవర్ అయిపోయి అద్భుతంగా ఉండింది వ్యూ. ఎవరైనా చూడకపోతే లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, చూసేసేయండి డే 2 వ్లాగ్. నాకేమొద్దు. ఇక్కడ నీడిల్ రాక్ వ్యూ పాయింట్ ఉందంట. మేమైతే ఆగాము వ్యూ పాయింట్ చూడడానికి కాదు, కానీ ఇక్కడ కాఫీ అండ్ టీ తాగడానికనే ఆగాము. వ్యూ అయితే చాలా బాగుంది. మనం ఊటీకి వెళ్ళి అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఊటీకి వెళ్ళే దారిలోనే చాలా వ్యూ పాయింట్స్ వస్తాయి అండ్ చాలా షూటింగ్ స్పాట్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ చిల్డ్రన్ ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా లాగా ఉంది చూడండి.
ఇందాక మా డాడీ అడిగితే నాకేమొద్దన్నాను, కానీ కాఫీ ఎక్కడైనా కనిపిస్తే తాగకుండా ఉంటానా, అది కూడా ఈ వెదర్లో. కాఫీ చాలా బాగా నచ్చింది నాకు. నేను టీ తాగను, కాఫీ మాత్రమే తాగుతాను. సో నేను కాఫీ తాగాను, మా మమ్మీ వాళ్ళందరూ టీ తాగారు. ఇక్కడున్న షాప్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలాసేపు మాట్లాడారు మాతో. ఇంకా ఈ లిటిల్ బ్రేక్ తర్వాత మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇంకా ముదుమలై టైగర్ రిజర్వ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ కొన్ని పనస పండ్లు అలానే మ్యాంగో పీసెస్ అన్ని పెట్టారనమాట. సో మా చెల్లికి తినాలనిపించింది అన్నట్టుగా తీసుకుంటుంది. మేమైతే పనసది ఒకటి అలానే మ్యాంగో పీసెస్ ఒకటి తీసుకున్నాము. ఈచ్ 50 రూపీస్ పడింది మాకు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడే మేము ముదుమలై టైగర్ రిజర్వ్ ఎంటర్ అయ్యాము. మేము ఇప్పుడైతే ఊటీ నుంచి మైసూర్ వెళ్తూ ఉన్నాము. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే మేము మైసూర్ టు ఊటీ వెళ్ళామన్నమాట డే 2లో. సో అప్పుడైతే మాకు పెద్దగా వైల్డ్ యానిమల్స్ ఏవి స్పాట్ అవ్వలేదు. ఏవో కొన్ని డీర్స్ కనిపించాయి అక్కడక్కడ. అండ్ అలానే ఎలిఫెంట్ అయితే మా కార్ కి ఆపోజిట్ లోనే వచ్చింది రోడ్డు మీద. ఇంకా ఎవరు చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో ఇప్పుడన్నా ఖచ్చితంగా ఏవో కొన్నన్నా కనిపిస్తాయి అన్నట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. కనీసం గ్రూప్ ఆఫ్ డీర్స్ అన్నా లేకపోతే ఏవో పీకాక్స్ ఆల్రెడీ ఎక్కడైనా మనకి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇలా ఫారెస్ట్ లో కనిపిస్తే అదొక మంచి ఎక్స్పీరియన్స్ కదా, మంచి ఫీల్ కదా. సో చూద్దాము ఎలా ఈరోజన్నా మంచిగా కనిపిస్తాయో లేదా. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఈ ముదుమలై అండ్ బందీపూర్ టైగర్ రిజర్వ్స్ లో ఇలా ప్లాస్టిక్ అంతా ఎక్కడైనా కింద పడింటే దాన్ని ఏరుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. ఎలిఫెంట్ చూసారా మీరు, అక్కడ ఎలిఫెంట్ ఉంది. కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేయండి, కనిపిస్తుంది ఖచ్చితంగా. మా ముందు వెళ్ళిన కార్ వాళ్ళు కొంచెం ఆపారు. అక్కడ ఏంటో ఏదైనా ఉంటుంది అన్నట్టుగా మేము చూసాము. అక్కడ లోపలికి ఉందన్నమాట ఎలిఫెంట్. చాలా బాగుంది. ఇంకా మేము అలా ముదుమలై టైగర్ రిజర్వ్ లోకి ఎంటర్ అయ్యామో లేదో ఇవన్నీ స్పాట్ అయ్యాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్ డే 2 వ్లాగ్ లో మీరు చూసినట్టయితే మాకు అసలు ఏమీ కనిపించలేదు. ఏవో కొన్ని డీర్స్ కనిపించాయి. ఇలా గ్రూప్ ఆఫ్ డీర్స్ అయితే అస్సలు కనిపించలేదు. అందులోనూ స్టార్టింగ్ ఎలిఫెంట్ దర్శనం ఇచ్చింది కాబట్టి సూపర్ హ్యాపీ అన్నమాట మేము. ఇక్కడ మేము ముదుమలై టైగర్ రిజర్వ్ లో నుంచి ఎగ్జిట్ అయ్యి బందీపూర్ టైగర్ రిజర్వ్ లోకి ఎంటర్ అవుతున్నాము. రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ ముదుమలై టైగర్ రిజర్వ్ లోకి అయితే ఎంట్రీ టికెట్ అసలు తీసుకోలేదు మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ. కాకపోతే బందీపూర్ టైగర్ రిజర్వ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. అదొక 20 రూపీస్ అనుకుంటా అంతే. సో ఇక్కడ నుంచి మనము తమిళనాడు నుంచి ఎగ్జిట్ అయిపోయి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాము. కర్ణాటకలోకి ఎంటర్ అవ్వగానే బందీపూర్ టైగర్ రిజర్వ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే మేము ఇలా టికెట్ తీసుకుంటున్నాం కదా, ఆ టైంలో మా ముందరున్న వెహికల్ అయితే వెళ్ళిపోయింది. ఇలా మేము మాత్రమే ఉన్నామా. ఇక్కడ మేము కరెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక డీర్ అయితే రోడ్డు క్రాస్ చేయడానికి రెడీగా ఉంది. సో నేనైతే వీడియో పట్టుకుని క్యాప్చర్ చేయడానికి నేను కూడా రెడీ అయిపోయాను. అది కాసేపు ఆగింది, దాటకోకుండా అవతల వెహికల్స్ వస్తున్నాయి, కొంచెం భయపడింది అనుకుంటా. కాసేపు ఆగింటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నాము, మరీ స్టార్ట్ అయ్యింది. అసలు డీప్ పరిగెత్తుతుంటే ఎంత బాగుంటుంది కదా ఆ విజువల్ అయితే. సూపర్ గా ఉంది కదా. ఇది నాకు ద బెస్ట్ షాట్ అనిపించింది. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళామో లేదో పీకాక్ కూడా కనిపించింది. పీకాక్ అయితే అసలు ఈ పొదల్లో దాక్కుంది. మీరు ఎవరైనా గుర్తుపట్టారు, అసలు కనుక్కున్నారా? చూపిస్తాను చూడండి. చూసారా,
ఇది పీకాక్ కాదనుకుంటా, పీ హెన్ అనుకుంటా. నాకైతే వెళ్ళేటప్పుడు పీకాక్ పింఛం మిప్పి మరీ కనిపించింది. ఎంత బాగుండిందో. మేబీ వర్షం పడుతుంది కదా అందుకేనేమో. కాకపోతే చాలా లోపలికి ఉండడం వల్ల కెమెరాలో క్యాప్చర్ అవ్వలేకపోయింది. ఇంకా డీర్స్ అయితే మాకు చెప్పలేనని కనిపించే. ఒకనొక టైంలో ఇంకా డీర్స్ ఎందుకులే బాబు వేరే కనిపించండి అన్నంత విసుగొచ్చేసింది. ఇక్కడ చూసారా కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఒక 1 or 2. ఆ ఇల్లుల దగ్గర కూడా డీర్స్ ఉన్నాయి. మేబీ అవి అక్కడ వర్క్ చేసే ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించిన క్వార్టర్స్ లాగా ఏమన్నా అయిండొచ్చేమో. ఇంకా ఫారెస్ట్ లో వర్క్ చేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అక్కడ ఎందుకుంటారు చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళవే అయి ఉంటాయి అనుకున్నాం మేమైతే. ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడు అయితే మేము రావాల్సిన దారి కాకుండా వేరే దారిలో వచ్చాము. యాక్చువల్గా ఇది మేము వెళ్ళేటప్పుడు వెళ్ళిన రూట్ అనమాట. రావడానికి వేరే రూట్ ఉంది, బట్ మేము అది మిస్ అయిపోయాము. యాక్చువల్గా మాకు తెలీదు అలా రావాలి అన్నట్టుగా. మేము వెళ్ళేటప్పుడు ఏ రూట్ లో వెళ్ళామో వచ్చేటప్పుడు కూడా అదే రూటే వచ్చాము. ఇలా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే కొంచెం లాంగ్ వెహికల్స్ వస్తాయి కదా, అలాంటి వాటికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే కొంచెం చూసుకోండి. వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, రావడానికి ఒక రూట్ ఉంటుంది. ఓన్లీ ఇదొక్క దారిలో మాత్రమే. ఇంకా మేము బందీపూర్ టైగర్ రిజర్వ్ క్రాస్ అయిపోయాక కొంచెం దూరం వచ్చాక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాము. అక్కడ కొంచెం సేపు స్టాప్ అయ్యాక దానికి కరెక్ట్ గా ఆపోజిట్ లోనే బందీపూర్ న్యాచురల్ స్పైసెస్ అన్నట్టుగా ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇక్కడ చూసాక మా మమ్మీ ఫస్ట్ స్పైసెస్ తీసుకోవాలి అన్నట్టుగా అనుకుందనమాట. అలానే ఇక్కడ కొన్ని బుట్టలు ఉన్నాయి కదా, ఇవి చాలా బాగున్నాయి. మా మమ్మీకి చాలా నచ్చి తీసుకుందాం అనుకుంది. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది, టూ మచ్ అసలు 4000 అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ టాయ్స్, స్పైసెస్, చాక్లెట్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. నా లాంటి చాక్లెట్ లవర్స్ వెళ్ళాక చాక్లెట్స్ తీసుకోకుండా ఉంటారు చెప్పండి. అసలు ఈ స్టోర్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, మీరు కూడా చూసేసేయండి. మెయిన్ గా దీని లొకేషన్ ఎక్కడ అంటే బందీపూర్ టైగర్ రిజర్వ్ క్రాస్ అయ్యాక కొంచెం దూరం వచ్చాక జస్ట్ ఒక 20 minutes అలా దూరం రాగానే ఇది ఉంటుందన్నమాట. మనం మైసూర్కి వెళ్ళే దారిలో. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ అంటే వెరైటీ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయన్నమాట. అలానే చాక్లెట్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ కాస్ట్ అయితే లిటిల్ బిట్ హై. సో ఇక్కడ మేము కొన్ని చాక్లెట్స్ అలానే స్పైసెస్ తీసుకున్నాము. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఊటీకి సంబంధించి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఐ లవ్ ఊటీ ఇలాగా, అలాంటిది ఒకటి తీసుకున్నాము. అది ఊటీలో మిస్ అయిపోయాము అని చాలా బాధపడ్డామన్నమాట. అది ఇక్కడ కనిపించేసరికి మాకు అది అంతగా నచ్చలేదు, ఎందుకంటే ఇక్కడ ఒక్కటే ఒక పీస్ ఉందన్నమాట. ఇంకా కానీ అది ఉండాలి అన్నట్టుగా ఖచ్చితంగా తీసుకోవాలి అన్నట్టుగా తీసుకున్నాము. మా మిరాకిల్ చూసారా, ఇక్కడ ఆ టాయ్ కావాలని చాలా ఏడుస్తున్నాడు. కాకపోతే మాకు నచ్చిన టాయ్స్ అన్ని కొంచెం పోయాయి అనమాట, బ్రేక్ అయ్యాయి. సో ఇక్కడ టాయ్ తీసుకోలేదు కాబట్టి తన బర్త్డే కోసం మళ్ళీ నేను గుంటకల్లో తీసుకున్నాను. దానికి సంబంధించిన షార్ట్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే. టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవన్నీ పర్చేస్ చేశాక మేము మరి మైసూర్కి స్టార్ట్ అయిపోయాము. మేము లంచ్ ఇంకా చేయలేదు కాబట్టి మైసూర్కి వెళ్లే దారిలో ఒక మంచి ఊరు వస్తుంది, ఆ ఊరి పేరు నాకు అంతగా గుర్తుకు లేదు. అక్కడ హోటల్లో లంచ్ చేశాము. ఇంకా మైసూర్కి వెళ్ళిపోయి అక్కడ మేము తీసుకున్న హోటల్లో అయితే స్టే చేసాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ డే వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్దర్. ఇంకా నైట్ కి అయితే మేము చికెన్ బిర్యానీ అలానే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము. డే 3 వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.